ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మీ భాగ్యం తయారు చేసుకుని కలాన్ని నేను మీకు ఇచ్చేశాను. ఎంత భాగ్యం తయారు చేసుకుంటున్నారు, ఎంత భాగ్యం గీసుకుంటున్నారు అని అడుగుతున్నారు పరమాత్మ. ఎందుకంటే ఈ సంగమ యుగమే భాగ్యం తయారు చేసుకునే యుగం కదా. మరి భాగ్యం తయారు చేసుకున్న కలం కూడా మీ చేతుల్లోనే పెట్టేశాను. కాబట్టి ఎంత కావాలంటే అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోండి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఎందుకంటే సంగమ యుగంలోనే భాగ్య విధాత భాగ్యరేఖను గీస్తున్నారు. మరియు గీస్తున్నారు. మరి భాగ్యరేఖను గీసుకున్న కళాన్ని కూడా పిల్లలకి ఇచ్చేశారు. కలం లభించింది కదా. అయితే భాగ్యరేఖ గీసుకోవడం వస్తుందా? ఎంత పెద్ద రేఖ గీసుకున్నారు, చిన్నది గీసుకోలేదు కదా. ఎంత కావాలంటే అంత భాగ్యం తయారు చేసుకోవచ్చు. పూర్తి అనుమతి ఉంది, అందరికీ అనుమతి ఉన్నది. కొత్తవారైనా పాతవారైనా 7 రోజుల కోర్సు తీసుకున్నారు, బాబాను గుర్తించారు అంటే బాబా భాగ్యం యొక్క కళాన్ని ఇచ్చేస్తారు కదా. అందరికీ లభించిందా? ఎవరు మిగిలిపోలేదు కదా. భాగ్యరేఖ కాలం అందరికీ లభించిందా? ఎవరు మిగిలిపోలేదు కదా అని అడుగుతున్నారు బాబా. వెనక ఉన్న వారికి లభించిందా? మాతలకు లభించిందా? ఇదే పరమాత్మ యొక్క ప్రేమ. ప్రేమకు గుర్తు ఏమిటి? జీవితంలో ఏదైతే కావాలో దానిని ఎవరికైనా ఇస్తే అదే ప్రేమకు గుర్తు. అలాగే బాబా యొక్క ప్రేమకు గుర్తు జీవితంలో ఏవైతే కావాలో ఆ అన్ని కోరికలను పూర్తి చేస్తున్నారు. సుఖం శాంతి అయితే కావాలి కదా. ఏ వస్తువునైనా పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నప్పుడు దాని ద్వారా సుఖం లభిస్తుంది కదా. కానీ బాబా సుఖాన్ని ఇవ్వటమే కాదు, సుఖం యొక్క బండారుగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. సుఖం యొక్క ఖజానా ఉంది కదా. సుఖం యొక్క ఖజానా ఉంది కదా అడుగుతున్నారు పరమాత్మ. స్టాక్ అంతా ఉందా, లేక 1-2 గదులు ఉన్నాయా? బండారు ఉన్నదా? ఎలా అయితే బాబా సుఖసాగరుడు లేదా నది లేదా కాలువ కాదు కనుక పిల్లలను కూడా సుఖం యొక్క బండారికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఏ సుఖమైన లోటుగా ఉన్నదా? ఏదైనా అప్రాప్తి వస్తువు ఉన్నదా? లేదా కొంచెం శక్తి ఇవ్వు బాబా అని మరలా అనకూడదు. కొంచెం శక్తి ఇవ్వు బాబా అని మళ్ళీ అనకూడదు. అన్నీ ఇచ్చేశారు కనుక ఇవ్వు అని అడగవలసిన అవసరమే లేదు. బాబా అయితే ఇచ్చేశారు, కానీ కేవలం వాటిని కార్యంలో ఉపయోగించి విధి కావాలి. సర్వశక్తులను కూడా కార్యంలో ఉపయోగించి విధి కావాలి. ఈ విధులు కూడా బాబా ద్వారా అనేక రకాలైనవి లభించాయి, కానీ వాటిని సమయానుసారం కార్యంలో ఉపయోగించడం లేదు. అందువలన అవి ఉన్నా కూడా వాటి ద్వారా లాభం పొందలేకపోతున్నారు. సర్వశక్తివంతులైనా సరే వాటి ద్వారా లాభం పొందలేకపోతున్నారు, ఎందుకంటే కార్యంలో వినియోగించడం రావటం లేదు. ఎంత గొప్ప భాగ్యం, మరి ఎంత సహజంగా లభించింది. ఏదైనా శ్రమ చేశారా? ఒంటి కాలుపై నిల్చోవలసిన అవసరం లేదు కదా. ఒక్క సెకండ్ దర్శనం కోసం క్యూలో నిల్చోలేదు కదా. విశ్రాంతిగా కూర్చున్నారు కదా. కింద అయినా కానీ పరుపు మీద కూర్చున్నారు, హాయిగా విశ్రాంతిగా సహజంగా శ్రేష్ఠ భాగ్యం తయారు చేసుకుంటున్నారు. ఈ నశ ఉన్నది కదా. దర్శనం కోసం మనం ఏమైనా భక్తుల క్యూలో నిల్చోవలసిన అవసరం లేదు. పరుపు మీద కూర్చుని హాయిగా విశ్రాంతిగా ఆత్మిక యాత్ర చేస్తున్నారు. అందరూ నశతో ఉంటారు కదా. అయితే భాగ్య విధాత మావారు అని భాగ్య విధాత మీ వారుగా అయినప్పుడు భాగ్యం ఎవరికి ఇస్తారు?
భాగ్య విధాతను మీ వారుగా చేసుకున్నారంటే భాగ్యం యొక్క అధికారాన్ని పొందినట్లే అని అంటున్నారు పరమాత్మ. ఉం? మనం భాగ్యం యొక్క అధికారాన్ని పొందాం కదా మనం. కాబట్టి మీకు ఎంత నస ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి. సర్వ ఖజానాలు మీ కార్యంలో ఉపయోగించడం రావాలి అంటున్నారు శక్తులు. కొంతమంది అయితే ఉపయోగించటం లేదు అని అంటున్నారు పరమాత్మ, శక్తులని, గుణాలని, వీటిని. ఓం శాంతి.